దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణిప్పకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యము ద్వారా దేవుడు ఒక తల్లి ప్రేమించే ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు. సాధారణంగా తండ్రి కంటే తల్లి అధికమైన వాత్సల్యత ప్రేమను కనపరుచున్నట్లు మనము గ్రహిస్తూ ఉంటాం. తల్లి ప్రేమకు మించినటువంటి గొప్ప ప్రేమ ఎక్కడ మనకి కనబడదు. పరిశుద్ధ లేఖనములలో కూడా దేవుడు తల్లి లాంటి ప్రేమను కనపరుచుదును అని తెలియచేస్తుంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని. కాబట్టి ఈ వాక్యము మనకు గొప్ప ఆదరణ కలుగజేస్తున్నది. ఈ వాక్యములో ఉన్న ఆత్మీయమైన అర్థం ఏమిటంటే, అంత గొప్పగా ప్రేమించిన తల్లి అయినా కొన్ని పరిస్థితులను బట్టి మనలను విడనాడవచ్చు. ఒకవేళ దేవుని పిలుపై లోకాన్ని, బిడ్డలను, కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే వెళ్ళిపోవచ్చును. కానీ దేవుడు శాశ్వతుడు. ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనది. మన పట్ల అంత గొప్ప బాధ్యతను, ప్రేమను ఆయన వ్యక్తపరుస్తున్నాడు. దేవుని ప్రేమకు సాటి అయిన ప్రేమ ఈ లోకములో ఎక్కడనూ లేదు. ఈ వాక్యము చేత దేవుడు మనకొక గొప్ప భరోసానిస్తున్నాడు. అదేమిటంటే, నేను నిన్ను మరువను అని. దేవుడు మరిచిపోయేవాడు కాదు. మనకుండే విస్తారమైన పనుల చేత మనం కొందరిని మరిచిపోతూ ఉంటాం. ఇంకొక రీతిగా చూస్తే, మన యొక్క సంబంధ బాంధవ్యాలు పెరుగుటను బట్టి మనము మన స్నేహితులను మర్చిపోతాం, మన గ్రామస్తులను మర్చిపోతూ ఉంటాం, మనకు సహాయపడిన వారిని కూడా మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మన జీవన పరిస్థితులను బట్టి ముందుకు సాగుతున్నప్పుడు అన్నిటిని గుర్తు పెట్టుకునే అవకాశము కలగదు. కానీ దేవుడు ఎన్ని పనులున్నను, సమస్త సృష్టిని ఆయన పరిపాలన చేస్తున్నను కూడా తన బిడ్డలైనటువంటి వారిని ఎప్పుడు ఆయన మర్చిపోడు. ఆయన వారి ప్రతి బాధలలోనూ తగిన సహాయమును, ఆదరణను అనుగ్రహించే దేవుడై ఉండి ఉన్నాడు. దేవుని మనస్సును వివరించుట ఎవరి తరము కాదు. కానీ దేవునికి దేవుడే సాటి. ఆ ప్రేమకు ఆయన మాత్రమే సాటి. ఆయన మనలను మరువడు. అంతేకాదు, మనము చేసిన ఉపకారములు, ధర్మములను కూడా మరిచిపోయేవాడు కాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వాక్యములో పౌలు భక్తుడు తెలియచేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మనలను విడువడు, ఎడబాయుడని మరొక వాక్యములను కూడా తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను అనే వాక్యమును భక్తుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆయన మనలను, మన పిల్లలను కూడా మరువని దేవుడు. ఆయన సమస్త జగత్తులో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం ఉంచుకుంటాడు. కారణం ఏమిటనంటే, పరిశుద్ధ లేఖనమే తెలియజేయుచున్నది, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అని. కాబట్టి కడుపున పుట్టినటువంటి బిడ్డలను తల్లి అయినా మరవచ్చును. నవమాసాలు మోసి రక్తమిచ్చి మాంసము ధారబోసి ప్రేమ చూపినటువంటి తల్లి అయినా మరవచ్చునేమో. కానీ దేవుని యొక్క ప్రేమలో ఏమాత్రము మార్పు అనేది లేదు. కాబట్టి ఈ దినాన్ని ఈ వాక్యము చేత నీవు ధైర్యపరచబడాలి. ప్రభువు నీకు తగిన ఆదరణను చూపిస్తాడు. లోకము మర్చిపోవచ్చును, కానీ దేవుడు నిన్ను మరువడు. ప్రియ సోదరి సోదరుడా, ఆత్మీయముగా, భౌతికముగా ఒకవేళ కృంగిపోయి నన్ను అందరూ మరిచిపోయారని బెంగపడుతున్నవేమో. కానీ కాలాలు మారినా, పరిస్థితులు మారినా, ఎవరు ఏమైనను కానీ దేవుడి ప్రేమ మాత్రము గొప్పది. అది శాశ్వత కాలం ఉండేది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు దేవునిని మరిచిపోయినను దేవుడు నిన్ను మరిచిపోలేదు. కాబట్టి ఆయన చేతులు చాపి ప్రేమతో నిన్ను ఆదరించడానికి, ప్రేమను పంచడానికి తన యొక్క ఆత్మీయతను ఇంకను కనపరుచుచున్నాడు. తప్పిపోయిన కుమారుని వృత్తాంతము మనకు తెలుసు. కానీ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి పోయిన ఆ తండ్రి కుమారుని కొరకు
ప్రతి దినము ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రోజున తన కుమారుడు తనను చేరుతాడని. ఈరోజు ఈ వాక్యం చేత దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు కూడా ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధికి నీవు మరలగలిగితే ఆయన నిన్ను మరువని గొప్ప ప్రేమతో ఆదరిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న నీ ప్రియబిడ్డలతో ఈ మాటలను గొప్ప ధైర్యమును కలుగునట్లు మీరే వారికి అర్థమయ్యేటట్లుగా మనస్కరింప చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిని ఎవరైతే కృంగి ఉన్నారో, ఒంటరిగా ఉన్నారు, అనాథలుగా ఉన్నారు, ప్రభువా బెంగపడుతున్నారు, లోకము చేత గుర్తింపబడలేని పరిస్థితులలో ఉన్నారు, వారందరినీ ఆదుకొనండి. తగిన సహాయం చేయండి. దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను, అమాయకులను, బలహీనులను, ఆపదలున్న బిడ్డలందరినీ ఆదుకొనండి. ఈరోజు పరీక్ష రాస్తున్నటువంటి ప్రియ బిడ్డలకు కూడా మీ ఆత్మీయమైన భౌతిక సహాయమును అనుగ్రహింప చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయుండునుగాక. ఆమేన్.